హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. మేము కావలి పని మీద వెళ్తున్నామండి, కొంచెం వర్క్ పని మీద. మా వారు సరే ఒక్కడనే వెళ్తున్నాను కదా, రావచ్చు కదా అంటే ఇంక బయలుదేరాము. ఫుల్ వర్షం అండి ఆ రోజు. పిల్లలైతే రాలేదండి, మేము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాం. వాళ్ళకి వర్క్లు ఉన్నాయని ఆగిపోయారు, ఇంటికాడే ఉన్నారు. ఇంకా మేము అది చూసుకొని మధ్యాహ్నంకి రిటర్న్ అయిపోదాము, వచ్చేస్తాములే అప్పటికని అనుకున్నాము. కాకపోతే కొంచెం అక్కడ మేము వెళ్ళిన దగ్గర కొంచెం పని అది మాట్లాడేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత మాతో పాటు వచ్చిన ఆయన, అదే అక్కడ సారు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో ఆయన నన్ను కొంచెం నెల్లూరులో దింపేసేయండి అంటే సరే అని మాతో పాటు వచ్చిన తర్వాత కారులో అన్నారు, ఇలాగా అమ్మవారి గుడికి వెళ్తున్నాను రండి మీరు కూడా, చాలా మహిమగల తల్లి, దర్శనం చేసుకొని భోంచేసి వెళ్దురు కానీ రండి అన్నారు. అదిగోండి ఆ తెల్ల షర్ట్ ఆయనేనండి మమ్మల్ని తీసుకెళ్ళింది, అంకుల్ గారు. ఇంకా తల్లిని దర్శనం చేసుకొని శ్రీ గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారు అంటండి. ఈ ఆషాఢంలో అమ్మవారికి ఇలాగా తిరణాలు చేస్తారంట, సారి పెడతారంట. అయితే ఇక్కడ 12 హారతులు ఇస్తారంటండి. ఒక్క సర్పం మీద హారతి స్టార్ట్ చేసి 12 సర్పాలతో హారతి ముగిస్తారు. నిజంగా కళ్ళు సరిపోలేదండి చూస్తాకే. నేను తీద్దాం అనుకున్నాను కానీ వీడియో, మళ్ళీ అక్కడ బోర్డులు ఉన్నాయి, పైగా తీయనివ్వలేదండి, వద్దన్నారు. ఇంకా లాస్ట్ మా వారు కొంచెం తీశారు. ఇంకా అలాగే అమ్మవారికి అక్కడ పువ్వులు అవి మాల్లో సాయంత్రం అలంకరణకి దండలయ్యి, పువ్వుల దండలయ్యి గుచ్చుతుంటే వాటికి కూడా కొంచెం సాయం చేసాము. మగవాళ్ళు తోడాలు తీస్తుంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు మాలలు వచ్చిన వాళ్ళు మాలలు కట్టారండి, మేము చేసాము. ఏంటో వెళ్ళటం ఆ సార్ వల్ల వెళ్ళాము దర్శనం చేసుకున్నాము, ఏదో మాకు తోచినంతలో సేవ చేసుకున్నాము, కడుపు నిండా భోంచేసాము, ఇంటికి వచ్చామండి. కుటుంబ ఆ హారతి ఇచ్చే బాబు ఉన్నారు కదండి, ఆ స్వామి అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే అమ్మవారికి పూజ చేస్తారంటండి. పెళ్ళేరు అమ్మవారు అంటండి, పెళ్ళేరు వెళ్ళేరు ఇద్దరు అమ్మవార్లు అంటండి. పక్కన వంతిన అవతల ఆవిడ, వంతిన ఇవతల ఈవిడ. అవతల వంతిన ఆవిడ వచ్చే వారం అని అన్నారు. ఈ వారం మేము వెళ్ళిన వారం ఈవిడికి జరుగుతున్నాయండి తిరణాలు. చాలా బాగా చేశారండి, మహిమగల తల్లి అంట. అయితే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని అడిగారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే విజయవాడ నుంచి అని అంటే, మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకు అనుకున్నవి జరిగినాయి అని చెప్పారండి. నేను కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందేమో, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తాం. చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళినందుకు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. ఈవినింగ్ అయిపోయిందండి, ఇంకా పిల్లలు ఆర్డర్ పెట్టేసుకున్నారు. మేము ఇంకా గుళ్ళో భోంచేసాము. ఫుల్ వర్షం అండి వచ్చేటప్పుడు. ఇంకా మీరెవరన్నా గుడికి వెళ్ళారా, మీకేమన్నా తెలుసా? అయితే అక్కడ ఒక ఆయనకి అమ్మవారు వస్తారంటండి. ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే దానికి పరిష్కారం చెప్పి కంకణం ఇస్తారంటండి. ఇంకా మేము వెళ్ళలేదులేండి, ఎందుకంటే ఆయన ముందే చెప్పారండి, ఏదన్నా సమస్య ఉన్నవాళ్ళే రండి, ఎందుకంటే ఏమీ లేని వాళ్ళు వస్తే సమస్య, ఉన్న వాళ్ళకి టైం కుదరదు, అందుకని ఆలోచించుకొని రండమ్మా అని అన్నారు. డబ్బులైతే ఏం తీసుకోవట్లేదు, ఒక అరటిపండు ఇచ్చి కంకణం కట్టి బొట్టు పెడుతున్నారండి. అయితే చాలామంది సమస్య పరిష్కారం అయినోళ్ళు కూడా వచ్చారండి. ఇంకా సరే దేవుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాం కదా, ఎందుకులే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని మేము ఆగిపోయామండి. ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాంలేని ఆగిపోయామండి. ఓకేనండి, ఈ వీడియో అంతే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.